హలో! వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మనము 20థ్ సెంచరీ బాయ్స్ వాల్యూమ్ 6ని కంప్లీట్ చేయబోతున్నామనమాట. అంతకన్నా ముందు ఒకసారి రీక్యాప్ అయితే చూసేద్దాము. లాస్ట్ చాప్టర్స్‌లో మనకి ఒక ఇన్‌ఎస్కేపబుల్ ప్రిజన్ అయితే చూపిస్తారనమాట. అందులో చాలా చాలా స్ట్రాంగ్ ఇంకా పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఒకడుంటాడు. వాడే ప్రిజనర్ నంబర్ 3 అనమాట. లాస్ట్ పార్ట్ ఎండింగ్ కల్లా మనకు తెలిసేదేంట్రా అంటే, ఆ ప్రిజనర్ నంబర్ 3 ఎవరో కాదు, షోగన్ అలియాస్ ఓర్చో. దాంతో ఆ పార్ట్‌నైతే ఎండ్ చేసేసాము. ఇప్పుడు చలో మనం నెక్స్ట్ పార్ట్‌కైతే ఎళ్ళిపోదాం. ఈ పార్ట్‌లో మనము ఇంకా చాలా చాలా సీక్రెట్స్‌ని అన్‌కవర్ చేయబోతున్నాము. చలో లెట్స్ కంప్లీట్ దిస్. కానీ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్‌నైతే ఇచ్చేయండి. ఇప్పుడు మనము స్టార్ట్ చేసే చాప్టర్ పేరేంటంటే 'బీయింగ్ చేస్డ్' అనమాట. ఇందులో మనకి ఫస్ట్ ప్యానెల్‌లో ఒక లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్‌లో ఇలా రాసుంటుందనమాట. హలో సార్, మీరెలా ఉన్నారు? నేనిప్పటి వరకు మీకు ఎన్నో వందల లెటర్లు పంపించాను. కానీ అందులో ఒక్కటైనా మీ దగ్గర వరకు చేరిందా లేదా అన్నది నాకైతే తెలీదు. నాకు తెలిసి చాలా వరకు లెటర్స్‌ని సెన్సార్స్ తీసేసుకొని మీకెప్పటికి చేరనివ్వకుండా చేశారేమో. కానీ అందులో ఒక్క లెటర్ అయినా మీ దాకా వచ్చుంటే బాగుండు. ఐ విష్ నేనేం చేయాలో మీరు నాకు చెప్తే బాగుండు. ఇప్పుడు నన్ను పోలీసులు వెంబడిస్తున్నారు. నా ఫ్రెండ్స్‌లో ఒక వ్యక్తి ఒక పోలీస్ ఒక స్ట్రేంజర్‌ని మర్డర్ చేస్తుంటే చూసింది. నేను మా ఫ్రెండ్‌కి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. సో, ఇప్పుడు నేనేం జేయాలి? నేను ఆంట్ యుకిజీకి ఇంకా ట్రబుల్‌నివ్వాలని అనుకోవడం లేదు. సో, నేనేం చేయాలో ప్లీజ్ దయచేసి చెప్పండి. వాట్ షుడ్ ఐ డూ మిస్టర్ ఓర్చో అనేసి ఉంటుంది ఆ లెటర్‌లో. ఇంతకీ ఈ లెటర్‌ని కానా రాస్తుందనమాట. సో, కానాకి గూడా తెలుసు ఓర్చో ఇంకా జైల్‌లో ఉన్నాడని జెప్పి. దాంతో బీయింగ్ చేస్డ్ కార్డయితే పడుతుంది మనకి. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్యానెల్‌కెళ్ళిపోదాం. ఈ ప్యానెల్‌లో మనకి పోలీస్ స్టేషన్‌ని చూపిస్తారనమాట. అక్కడ మనకి చోనో గాడి సుపీరియర్ ఆఫీసర్ కనిపిస్తాడు. వాడు కంప్యూటర్ కింద కూర్చొని సమ్ కైండ్ ఆఫ్ రిజిస్టర్ లాంటి పని చేస్తా ఉంటాడు. వాడికి నిద్రొస్తా ఉంటే పక్క నుంచి ఇంకొక కోవర్కర్ ఆర్ ఆఫీసర్ వచ్చి, "మీకు కాఫీ చేయాలా సాకి-సాన్" అనేసి అడుగుతాడు. "అవునవును. ఒక స్ట్రాంగ్ కాఫీ కావాలి నాకు. చాలా నిద్రొస్తుంది" అని ఆడు చెప్తాడు. ఇంతకీ మనకి ఈరోజు ఎంతమంది దొరికారు అనేసి అడుగుతాడాడు. ఈ ఆఫీసర్ గాడేమో మనకి 37 చైనీస్, ఇంకా 22 థాయ్, ఇంకా చాలా మంది దొరికారు అని చెప్తా ఉంటాడు. ఈ సాకి-సాన్ ఏమో ఇంకా ఫుల్ విసిగిపోతాడనమాట. అసలు ఈ కబుకీలో ఎంతమంది గ్యాంగ్‌స్టర్స్ ఉన్నార్రా అనేసి అనుకుంటాడు. ఈ కోవర్కర్ గాడు కాఫీ తీసుకొచ్చి ఇస్తాడనమాట. మనము వీళ్ళని వెతకడం ఎలా ఉందంటే, ఏదో ఇసుకని స్టీవ్‌తో తవ్వుతున్నట్టుంది అనేసి చెప్తాడు. లైక్ ఎంత తవ్వినా ఆళ్ళొస్తూనే ఉన్నారన్నట్టు. ఆ కోవర్కర్ కాఫీసు ఇట్లా చెప్తాడనమాట. ఆ పోప్ విజిట్ ఏమో గానీ, అదంతా మన నెత్తి మీదకొచ్చి పడింది అనేసి తిట్టుకుంటాడు. అప్పుడు ఈ సాకి-సాన్ గాడు ఇట్లా చెప్తాడు. అవును, ఈ పోప్ గురించి మాట్లాడితే గనక, ఆయన జపాన్‌ని చూడ్డానికొచ్చినప్పుడు సీక్రెట్‌గా కాబుకి డిస్ట్రిక్ట్ లోపలికి కూడా ఎళ్దామని అనుకుంటున్నారంట. అసలాయన ఈ కాబుకి డిస్ట్రిక్ట్‌కి ఎందుకు రావాలనుకుంటున్నారు? నాకాయన ఎందుకు రావాలనుకుంటున్నారో తెలిసుంటే బాగుండు. ప్రాబబ్లీ అక్కడ జరుగుతున్న రేషియల్ కాన్‌ఫ్లిక్ట్స్‌ని అబ్జర్వ్ చేద్దామని వస్తున్నారేమో అనేసి అనుకుంటాడు. ఆ కోవర్కర్ గాడేమో షిట్! ప్రాబబ్లీ ఇందుకేనేమో మనం ఈ చెత్త పనంతా చేస్తున్నాము అని తిట్టుకుంటాడు. ఈ సాకి-సాన్ గూడా ఇట్లా చెప్తాడు. అవును, కరెక్టే. ప్రాబబ్లీ అందుకే మనం ఈ ఫారినర్స్ అందరిని అరెస్ట్ చేస్తున్నాము అని అంటాడు. ఈ గ్యాప్‌లో అక్కడికి చోనో గాడొచ్చి కోటేసుకొని అలా బయలుదేరిపోతాడు బయటకి. "హే చోనో, ఎక్కడికెళ్తున్నావు" అని ఈ సాకి-సాన్ అడుగుతాడు. "నీకు గుర్తుందా ఈరోజు మార్నింగ్ షీఫ్ యొక్క రెగ్యులర్ అనౌన్స్‌మెంట్ మీటింగ్ ఉందని" అని అడుగుతాడు. ఈ చోనగాడేమో "ఆ! ఆ! గుర్తుంది. అంతకన్నా ముందే వచ్చేస్తాలే, మీరు కంగారు పడకండి" అనేసి అక్కడి నుంచి బయలుదేరతాడు. ఆడలా ఎళ్ళిపోంగానే వీళ్ళిద్దరూ లైక్ ఫుల్ డిసప్పాయింట్ అవుతారనమాట. వీడు నిన్న గూడా అలానే బ్రీఫ్స్ చేంజ్ చేసుకోవాలని బయటకెళ్ళిపోయాడు అని. అసలు వీడు డిటెక్టివ్‌గా పనికిరాడు అని తిట్టుకుంటారు. దాంతో సీన్ కట్ అయిపోతుంది. మనకి టోకివా అపార్ట్మెంట్స్‌ని చూపిస్తారనమాట. అదే కానా ఉండేది గదా! ఆ అపార్ట్మెంట్స్ అనమాట. అక్కడ ఈ మాంగాకా వాళ్ళు సంథింగ్ డ్రా చేస్తా ఉంటారు. వాళ్ళిద్దరూ ఇట్లా మాట్లాడుకుంటారనమాట. కానా ఎళ్ళిపోయినప్పటి నుంచి కానా ఎప్పుడు ప్లే చేసే వాళ్ళ అంకుల్ సాంగ్ ఉంటది గదా! అది వాళ్ళ మైండ్‌లో సబ్‌కాన్షియస్‌గా ప్లే అవుతుందని, స్టార్టింగ్‌లో వాళ్ళకి ఆ సాంగ్ నచ్చేది కాదని, అన్ని సార్లు విన్న తర్వాత ఏదైనా ఒక మనిషికి నచ్చాల్సిందే గదా! సో, ప్రెజెంట్‌లో వాళ్ళు ఆ సాంగ్‌ని మిస్ అవుతున్నారని డిస్కస్ చేసుకుంటా ఉంటారనమాట. నిజానికి ఆ సాంగ్ అంత టెరబుల్‌గా కూడా ఏం లేదు అని అనుకుంటారు. ఫర్ సమ్ రీజన్ ఐ యాక్చువల్లీ మిస్ ఇట్ అనుకుంటారిద్దరూ. అలా ఆ సాంగ్ గురించి ఆలోచిస్తా ఉంటారు. సడెన్‌గా వాళ్ళ నెక్స్ట్ రూమ్‌లో నుంచి మ్యూజిక్ వినిపిస్తదనమాట. ఏంట్రా ఇది, కొంపదీసి కానా-చాన్ వచ్చేసిందా అనుకోని ఇట్లా డోర్ ఓపెన్ చేసి చూస్తారు. చూస్తే అక్కడ కానా నిజంగానే ఉంటుంది. వీళ్ళు కానాని చూడంగానే ఫుల్ హ్యాపీ అయితారనమాట. "హే కానా-చాన్" అన్నట్టు హాయ్ చెప్తారు. కానా ఏమో "సైలెంట్‌గా ఉండండి" అన్నట్టు ఉష్ అంటది. "నేను నా బ్యాగ్ ప్యాక్ చేసుకోవడానికొచ్చానంతే. నేనిప్పుడు వెంటనే వెళ్ళిపోవాలి" అని అంటుంది.
"అదేంటి వెళ్ళిపోతావా? ఎక్కడికెళ్తావు?" అని వీళ్ళిద్దరు అడుగుతారు. ఇంతకీ అసలేమైంది? ఇక్కడికి పోలీసొచ్చారు. మొత్తం వెతుక్కొని ఎళ్లారు. అసలేం జరుగుతుంది? అని అడుగుతారు వాళ్ళిద్దరూ. అప్పుడు కానా అడుగుతుంది. "అదేంటి చాలా మందొచ్చారా?" అని అడిగిద్ది. "లేదు, ఒకటే పెట్రోల్ ఆఫీసర్ వచ్చాడు" అని చెప్తారు వీళ్ళిద్దరూ. "కొంపదీసి ఆయనకి ఇక్కడ ఒక మోలుందా?" అని అడిగిద్ది కానా. "అవునవును ఉంది" అని వీళ్ళిద్దరు చెప్తారు. అప్పుడు కానా అనుకుంటుంది. అవును, పోలీస్ స్టేషన్‌లో బ్రీసాన్‌తో నన్ను వాడు చూసాడు కదా! అందుకే ఇక్కడికొచ్చి వెతికాడేమో. ఈ ఎంటైర్ పోలీస్ ఫోర్స్ నాకు ఎనిమీనా? లేదంటే కేవలం ఆ ఒక్క ఆఫీసర్ నా ఎనిమీనా అని అనుకుంటుంది. అలా మాట్లాడేసరికి వీళ్ళిద్దరూ టోటల్‌గా భయపడిపోతారనమాట. పోలీసులతో ఎనిమిటీ ఏంటి? మా ఫ్రెండ్స్ అందరూ అరెస్ట్ అవ్వబడ్డారు. ఎటువంటి పిచ్చి పని చేయకు అనేసి అంటారు. కానా ఏమో వాళ్ళిద్దరికీ థాంక్స్ చెప్పి, ఇంతకీ మీ మాంగా ఎలా ఉంది? అని అడుగుతుంది. అప్పుడు వీళ్ళిద్దరు ఇట్లా చెప్తారనమాట. అసలు ఇది అయ్యే పనిలా కనిపించడం లేదు. ఎడిటర్స్ అది గీయొద్దు, ఇది గీయొద్దు అని చెప్తా ఉన్నారు అని నవ్వుతారనమాట. అప్పుడు కానా ఏమో ఇట్లా అంటుందనమాట. నాకు తెలుసు ఆ రోజు తప్పకుండా వస్తుంది. మీరు మాంగాలో ఏదైనా గీయగలిగే ఫ్రీడమ్ ఉన్న రోజు తప్పకుండా వస్తుంది అని చెప్పిద్ది. దాంతో కానా అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. ఈ గ్యాప్‌లో అక్కడికి చోనగాడు వచ్చేస్తాడు. వాడు సీక్రెట్‌గా ఫాలో అవుతా ఉంటాడనమాట. కట్ చేస్తే వీళ్ళందరూ దాక్కొని ఉంటారు గదా! ఆ హైడౌట్‌ని మనకు చూపిస్తారు. ఆ హైడౌట్ లోపల కానా ఇంకా ఆ ఇద్దరు మాట్లాడుకుంటారనమాట. కానా వాళ్ళిద్దరితో ఇలా చెప్పిద్ది. యమగతాలో ఉన్న మా గ్రాండ్ మదర్‌కి గూడా పోలీసుల నుంచి ఫోనొచ్చిందంట. సో, ఇప్పుడు మనము మా గ్రాండ్‌మా ఇంటి దగ్గరకి కూడా ఎళ్ళలేము. ప్రస్తుతం మా గ్రాండ్‌మా గూడా నా మీద చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు మనకు ఆ ఆప్షన్ లేదు అని చెప్పిద్ది కానా. ఇంకా అక్కడున్న బ్రీసాను, మరియాసాను టోటల్‌గా కంగారు పడతారు. ఓహ్! నో! ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళగలము అనేసి ఏడుస్తా ఉంటారు. అప్పుడు కానా పాకెట్‌లో నుంచి ఒక పాంప్లెట్ తీస్తది. దీని లోపల నేను చిన్‌సాన్ నుంచి బారో చేసిన మనీ ఉన్నాయి. ఈ మనీ తీసుకొని కొన్ని రోజులు ఎక్కడైనా దాక్కో అని చెప్పిద్ది. ఇంకా బ్రీసాను థాంక్స్ చెప్పిద్దనమాట. "థాంక్ యూ కానా-చాన్. నువ్వు ఇప్పటి వరకు మాకు చాలా హెల్ప్ చేశావు. కానీ నాకు తెలిసి పోలీసుల నుంచి తప్పించుకొని తిరగడానికి ఎటువంటి ప్లేసు లేదు. మనం తప్పించుకోలేము" అన్నట్టుగా చెప్పిద్ది. కానా గూడా కొంచెం సాడ్‌గా ఫీల్ అయ్యిద్దనమాట. మనం ఎన్నో రోజులు ఇలా తప్పించుకొని తిరగలేము. మన దగ్గర ఇంకా ఎటువంటి ట్రిక్స్ మిగిలి లేవు. బ్రిట్నీ-సాన్, నువ్వు ఆ పోలీస్ ఆఫీసర్ చైనీస్ మ్యాన్‌ని షూట్ చేసినప్పుడు ఇంకేమన్నా చూసావా? అని అడిగిద్ది కానా. లైక్ ఏదైనా అన్‌ఐడెంటిఫైయబుల్ ప్రూఫ్ లాంటిది ఆర్ సమ్ కైండ్ ఆఫ్ హింట్ మనం ఆ మోలున్న పోలీస్ ఆఫీసర్ గురించి పోలీసులని అలర్ట్ చేసే అవకాశం ఉందా? అని అడిగిద్ది. తినేమో ఏడుస్తా ఉంటదనమాట. నాకేం తెలీదు అని. నాకేం గుర్తులేదు అని ఏడుస్తా ఉంటది. కానీ ఆ చైనీస్ మ్యాన్ చచ్చే ముందు ఏదో వాగాడు అని చెప్పిద్ది. ఏమన్నాడు వాడు అని కానా అడిగిద్దనమాట. తినేమో నాకు చైనీస్ అర్థం కాదు అని చెప్పిద్ది. అవునా! అయితే కనీసం వాడు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి అని అడిగిద్ది. నీకేమినిపించింది అని అడిగిద్ది. అప్పుడు బ్రీసానేమో గుర్తు తెచ్చుకుంటే రోమా, ఫాఫాన్ అనేదో చెప్పాడు వాడు అని చెప్పిద్ది. మరియాసానేమో కాలర్ పట్టుకుంటదనమాట. బీ ఎ మ్యాన్ అండ్ బీ క్లియర్ అని అంటది. అప్పుడు కానా ఏమో ఇట్లా అంటది. అదేంటి నిజంగా వాడీ మాటలన్నాడా అని అడిగిద్ది. వాడు నిజంగానే రోమా, లూమా అన్నాడా అని అడిగిద్ది. ఫాఫా, ఫాంగ్, అన్షా, అన్షా అనేదో చెప్తా ఉంటది. దానర్థం అసాసినేషన్ ఆఫ్ ది పోప్ అని అంటది. వీళ్ళిట్లా మాట్లాడుకుంటా ఉంటే వెనకాల నుంచి చోనగాడు వచ్చేస్తాడనమాట. ఇప్పుడు నువ్వేమన్నావు అని అంటాడు చోనో. కానా ఏమో ఇంకా గట్టిగా అరుస్తదనమాట. బ్రిట్నీ-సాన్ పరిగెట్టు పోలీసొచ్చేసారు అని అంటుంది. ఈ బ్రిట్నీ-సాన్ ఏమో కాదు కాదు, అది పాన్యా గాదు. వాడు చెప్పింది పాన్యా అని కాదు. అది పాన్యావో అని చెప్పిద్ది. అప్పుడు చోనగాడు దాన్నర్థం చేసుకొని అసాసినేషన్ ఆఫ్ పోపా అని అంటాడు. సో, కానాకింకా ఆ పాన్యావ్ అంటే ఏంటో అర్థమైపోతది. దానర్థం ఫ్రెండ్ అనమాట. సో, బేసిక్‌గా దీన్ని సమ్మరైజ్ చేయాలంటే ఆ చైనీస్ మ్యాన్ గాడు ఏదో ఇలాంటివి చెప్పుంటాడనమాట. పోప్ అసాసినేషన్‌కి, ఫ్రెండ్‌కి ఏదో సంబంధం ఉన్నట్టు మాట్లాడతాడాడు. ఆ పాయింట్ అయితే మనకిక్కడ అర్థమైపోతుంది. దాంతో ఈ చాప్టర్ ఎండ్ అయిపోతుంది. చలో ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కైతే ఎళ్ళిపోదాం. ఈ చాప్టర్, చాప్టర్ 61 ఎ పవర్‌ఫుల్ అలీ. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మనకి యామజాకి రెసిడెన్స్‌ని చూపిస్తారు. అక్కడికి ఈ చోనగాడు వచ్చేస్తాడనమాట. అక్కడికొచ్చిన తర్వాత లోపలుండే ఆ యమజాకి అనే వ్యక్తికి గుడ్ ఈవెనింగ్ అని చెప్తాడు వాడు. తర్వాత వాళ్ళిద్దరు అలా కాసేపు మాట్లాడుకుంటారు. నిన్ను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అని అంటాడు అతను. ఈ చోనగాడేమో ఎంతైనా మీరింకా చీఫ్ ఆఫ్ ది పోలీస్ కదా అని అంటాడు. ఈ యమసాన్ ఏమో ఇనఫ్, ఈరోజు నేనేమి చీఫ్ ఆఫ్ పోలీస్ కాదు. నన్ను కేవలం యమసాన్ అని పిలు. నన్ను చిన్నప్పటి నుంచి నువ్వు అలానే పిలుస్తూ వచ్చావు కదా అని అంటాడు. ఈ చోనగాడేమో ఆ! సరే అంటాడు. కానీ లోపల ఇట్లా అనుకుంటాడనమాట.
నేను మిమ్మల్ని నమ్మను. నేనసలు ఏ పోలీస్ ఆఫీసర్‌ని కూడా ట్రస్ట్ చేయను అని అనుకుంటాడు లోపల. సో, బేసిక్‌గా ఈ అమ్మసాన్ గాడు ఇప్పుడు చీఫ్ ఆఫ్ ది పోలీస్ అయిపోయాడనమాట. ఒకసారి గుర్తు తెచ్చుకోండి చోసాన్ని ఎవరు చంపారో. చలో ఇప్పుడు లెట్స్ కంటిన్యూ. మళ్ళీ మనకి సీన్ కట్ అయిపోతుందనమాట. లాస్ట్ చాప్టర్‌లో ఎక్కడ ఎండ్ అయిందో అక్కడే కంటిన్యూ చేస్తారు. కానా వాళ్ళు పారిపోవడానికి ట్రై చేస్తా ఉంటే, ఈ చోనో గాడు ఆపుతాడు. నన్ను నమ్ము, నన్ను నమ్ము అని అంటా ఉంటాడు. కానా ఏమో వాళ్ళిద్దరిని పారిపోమంటా ఉంటది. వీడేమో మీరెక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు. నేను మీ సైడే అని చెప్తాడు. ఎంత చెప్పినా కానా వినదనమాట. వానికి అరుస్తది చేతి మీద. ఇక్కడి నుంచి పారిపోదాం పదండి అని వాళ్ళిద్దరిని తీసుకుపోవడానికి ట్రై చేస్తది. కానీ ఇంకా చోనోగాడు ఇట్లా చెప్తాడు. ఆ మోలున్న పెట్రోల్ ఆఫీసరే గదా! ఆ చైనీస్ మ్యాన్‌ని చంపింది అనేసి రివీల్ చేసేస్తాడు. అండ్ ఆ చైనీస్ మ్యాన్ షాట్ అవ్వబడక ముందు ఇలా అన్నాడు గదా! పోప్ అసాసినేషన్ ఇంకా ఫ్రెండ్ అని. నేను చెప్పేది వినండి. ప్రాబబ్లీ ఇదెంతో ఎనార్మస్ క్రైమ్‌కి ప్రూఫ్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని మీరు ఒంటరిగా హ్యాండిల్ చేయలేరు అని అంటాడు. ఒకవేళ ఇదే నిజమైతే నేను మీ వుమెన్‌ని చాలా సేఫ్‌గా ఉంచాలి అనేసి అంటాడు. కానా ఏమో వినదనమాట. ఓహ్! నిజంగానా? నాకేమి మీ ప్రొటెక్షన్ అవసరం లేదు అని చెప్పిద్ది. నీతో వెళ్ళడము అంతకు మించిన డేంజర్. నేనసలు పోలీస్‌ని ట్రస్ట్ చేయను. నేనసలు ఎవ్వరిని ట్రస్ట్ చేయను అని చెప్పిద్ది కానా. నేను నిన్నైతే అసలే ట్రస్ట్ చేయను అని చెప్పిద్ది కానా. అసలు నువ్వు నన్ను ఎందుకింత హేట్ చేస్తున్నావు అని చోనో అడుగుతాడు. ప్లీజ్ నన్ను నమ్ము. నేను దీన్ని రిపోర్ట్ చేస్తాను అని చెప్తాడు. కానా ఏమో లేదు అలా చేయకు అని అరుస్తదనమాట. నువ్వు ఈ విషయం గురించి ఎవరితోనూ చెప్పకూడదు. అసలు ఎవరు మన ఎనిమీ అనేదే మనకింకా తెలీదు. అసలు పోలీస్ ఫోర్స్‌లో ఎంతవరకు కరప్షన్ ఉందో కూడా మనకు తెలీదు. ఈ విషయాన్ని లీక్ చేయకూడదు అన్నట్టు అంటుంది కానా. ఇంకా చోనోగాడికి పిచ్చ కోపమొస్తదనమాట. దయచేసి నన్ను నమ్మండి అని గట్టిగా అరుస్తాడు. ఇంకా ఇలా చెప్పడం స్టార్ట్ చేశాడనమాట. నాకు పర్సనల్‌గా మా స్టేషన్‌లో అంతగా ఇన్‌ఫ్లూయెన్స్ అయితే లేదు. కానీ నాకొక పవర్‌ఫుల్ అలై ఉన్నాడు అని చెప్తాడు. హీల్ బీ ఫైన్ ఐ స్వేర్. ఆయనను మనం నమ్మొచ్చు అన్నట్టు చెప్తాడు. కట్ చేస్తే మనకి ఈ యమసాని చూపిస్తారనమాట. యమసాన్ గాడు చోనోకి ఇట్లా డ్రింక్ పోస్తూ అడుగుతాడు. మీ మదర్ ఎలా ఉన్నారు అని. ఈ చోనోగాడు నవ్వుతూ ఇట్లా చెప్తాడనమాట. తనెప్పుడు నా గురించి దిగులు పడుతూనే ఉంటుంది. అందుకే నాకు గుడ్ లక్ చార్మ్స్ లాంటివి ఇస్తుంది అని చెప్తాడు. అప్పుడు యమసాని ఇట్లా అంటాడనమాట. అవునులే తను వరీ అవ్వడానికి కరెక్ట్ రీజనే ఉంది. మీ గ్రాండ్ ఫాదర్ గురించి గుర్తుంది గదా! అని అంటాడు. ఈడేమో ఎంతైనా నేను కూడా ఒక డిటెక్టివ్‌ని కదా! అని అంటాడు. యమసాను మళ్ళీ ఇట్లా చెప్తాడనమాట. వెల్ యూ నో తనని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటాడు. ఈ గ్యాప్‌లో అక్కడికి యమసాన్ వాళ్ళ వైఫ్ వస్తుందనమాట. వచ్చి చోనోతో ఇదిగో ఇవి కూడా తిను అని అంటుంది. నువ్వు చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు చాలా తినేవాడివే అని అవుతుందనమాట. ఐ విష్ యువర్ గ్రాండ్‌పా కుడ్ సీ యూ నౌ అని అంటుంది. అవునవును మా దగ్గర ఒక ఫోటో ఉండాలే మీ గ్రాండ్‌పాది అని అడిగిద్ది. సరే అయితే నేనెళ్ళా చూసొస్తా అని చెప్పి వెళ్ళిద్దనమాట. ఈ అమెజాన్ గాడేమో దాని గురించి ఏం పట్టించుకోకు. ఇప్పుడు చోనో వచ్చాడు గదా! ఇంకొన్ని స్నాక్స్ తీసుకొని రా అని అంటాడు. కట్ చేస్తే వీళ్ళింకా అట్లా మాట్లాడడం కంటిన్యూ చేస్తారు. చోనో గాడు ఇట్లా అంటాడనమాట. ఇదెంతో అద్భుతమైన విషయము. కేవలం మీరు మాత్రమే ది ఫస్ట్ నాన్ కెరియర్ వర్కర్ ఒక పోలీస్ చీఫ్‌గా ప్రమోట్ అవ్వబడిన వారు. ఇట్స్ సో అమేజింగ్ అనేసి అంటాడు. యమసన్ గడేమో కొంచెం నవ్వి, నాకు ఏదో కొంచెం లక్కుందంతే అనేసి చెప్తాడు. అవునవును కరెక్టే. కేవలం మీరే మా చివరాఖరి రే ఆఫ్ హోప్ అనేసి అంటాడు చోనో. ఈ యమసాన్ ఏమో, ఏంటి నన్నింత పొగుడుతున్నావు? కొంపదీసి స్పెండ్ జేయడానికి నీకు ఎక్స్‌ట్రా మనీ కావాలా? అనేసి అడుగుతాడు. లేదు లేదు అటువంటిదేమీ లేదు అనేసి ఈ షోనో గాడు నవ్వుతాడు. సరే అయితే మరింతకీ విషయమేంటి? కరెక్ట్‌గా పాయింట్‌కి రా అనేసి అడుగుతాడు యమసాన్. ఈ చోనగాడు కొంచెం మొహమాట పడుతూనే అడిగేస్తాడనమాట ఫైనల్‌గా. పోప్ జపాన్‌కి వస్తున్నప్పుడు కొంపదీసి ఆయన కబుకి డిస్ట్రిక్ట్‌ని విజిట్ చేయడానికి వస్తారా? అనేసి అడుగుతాడు. ఇంతకీ నువ్వు ఆ విషయం ఎక్కడ విన్నావు? అని యమసాన్ అడుగుతాడు. అది నిజమేనా? అని చోనో అంటాడు. ఇంకా యమసాన్ ఇట్లా చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట. ఆ కబుకి డిస్ట్రిక్ట్‌లో ఉన్న చర్చ్‌లో ఆ ప్రీస్ట్ ఉన్నాడు కదా! ప్రాబబ్లీ ఆయన ఒక అప్రెంటిస్ గానో, అసిస్టెంట్ గానో పోప్ కింద వర్క్ చేసినట్టున్నాడు. ప్రాబబ్లీ అందుకే వచ్చే అవకాశం ఉంది. ఆబ్వియస్‌లీ పోప్ అక్కడికి వెళ్ళాలన్నది నా ఆలోచనే కాదు. అక్కడికి వెళ్ళకపోతేనే బావుంటుంది. కానీ ఒకవేళ పోప్ డిసైడ్ అయ్యాడంటే ఆయన వెళ్తాడంతే. ఇంతకీ అక్కడికి వెళ్తే ఏంటి అనేసి అడుగుతాడు. అప్పుడు చోనోగాడు ఇట్లా చెప్తాడనమాట. కొన్ని రోజుల క్రితము ఒక చైనీస్ మ్యాన్ షాట్ అవ్వబడ్డాడు కదా! కాబుకి డిస్ట్రిక్ట్‌లో అనేసి స్టార్ట్ చేస్తాడు. దెర్ ఈస్ ఎ న్యూ హాఫ్ హూ విట్నెస్డ్ ఇట్ అనేసి చెప్తాడు. నాకు తన దగ్గర నుంచి ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్తాడు. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషనా? ఏంటది? అని వీడడుగుతాడు. ఆ చైనీస్ మ్యాన్ చనిపోయే ముందు ఈ 3 వర్డ్స్ చెప్పాడు అనేసి అంటాడు. అవేంటంటే పోప్, అసాసినేషన్, ఫ్రెండ్.
అవునా! అయితే దానర్థమేంటి అనేసి యమసాన్ అడుగుతాడు. అప్పుడు ఈ చోనో ఇట్లా అంటాడనమాట. ఆ విషయం పక్కన బెడితే, ఇంతకీ ఆయనని షాట్ చేసిందెవరో కాదు, ఒక కరెంట్ పోలీస్ ఆఫీసర్ అనేసంటాడు. అండ్ నాకు కరెంట్‌గా ఒకళ్ళ మీద డౌటుంది అని కూడా చెప్తాడు. అప్పుడు యమసాన్ ఇట్లా అడుగుతాడనమాట. పోప్ అసాసినేషన్ ఓకే. ఇంతకీ ఫ్రెండ్ అంటే అర్థమేంటి అనేసి అడుగుతాడు. ఈ చోనో గాడేమో, దాని గురించయితే నేనేం చెప్పలేను. నాకు కూడా ఏంటో అర్థం కాలేదు గానీ, ఈ విషయాన్ని నేను వేరే ఎవరితోనూ మాట్లాడలేదు. నా కొలీగ్స్‌తో గానీ, నా సుపీరియర్స్‌తో గానీ ఎవరితోనూ చెప్పలేదు అనేసి చెప్తాడు. అప్పుడు ఈ అమసాన్ గాడేమో, ఒక కరెంట్ పోలీస్ ఆఫీసరా? ఇంతకీ ఆ న్యూహాఫ్ ఎక్కడున్నాడు అనేసి అడుగుతాడు. ఈ చోనగాడు చెప్పడనమాట. అప్పుడు సరే సరేలే నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు అనేసి యమసాన్ అంటాడు. ఐయామ్ సారీ అనేసి చోనో అంటాడు. ఇంకా యమసాన్ ఇట్లా అంటాడనమాట. నువ్వు నా దగ్గరకొచ్చి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు. నువ్వు చాలా పని చేస్తున్నావు. నువ్వు ఫ్యూచర్‌లో ఎంతో గొప్ప పనులు చేయబోతున్నావు. వెల్ డన్ షోసాన్ అంటాడు. కాదు కాదు డిటెక్టివ్ చోనో అంటాడు. ఈడింకా ఫుల్ హ్యాపీ అయితాడనమాట. యెస్ సార్ అంటాడు. ఈ గ్యాప్‌లో యమసాన్ వాళ్ళ వైఫ్ వస్తుందనమాట. ఐ ఫౌండ్ ఇట్ డియర్ అనేసి ఇట్లా నడుచుకుంటూ లోపలికొస్తుంది. కానీ వాళ్ళిద్దరూ అక్కడి నుంచి ఎళ్ళిపోతారనమాట. తనింకా ఆ ఫోటోని చూసి ఇట్లా అంటుంది. అసలు వీళ్ళిద్దరివి చాలా తక్కువ ఫోటోలున్నాయి. ఎందుకంటే వాళ్ళకసలు ఫోటోలే నచ్చవు కాబట్టి. చోసాన్ అండ్ యమసాన్ అనేసి ఆ ఫోటో చూస్తుంది. దాంతో కట్ అయితుంది సీన్. నెక్స్ట్ సీన్‌లో ఈ యమసాన్ గాడు బాయ్ చెప్తా ఉంటాడు. చోనో గాడు బాయ్ అని చెప్పేసి అట్లా ఎళ్ళిపోతాడాడు. ఒకసారి చోసాన్ని గుర్తు తెచ్చుకుంటాడు యమసాన్. నువ్వు అనవసరమైన విషయాల్లో తలదూర్చావు. అందుకే నీకు రావాల్సింది నీకొచ్చింది అనేసంటాడు. కట్ చేస్తే మనకి చోసాని చూపిస్తారు. ఆ రక్తం కక్కుకొని చావడం అదంతా. వీడు నీ గ్రాండ్ సనే గదా! సేమ్ నువ్వు చేసినట్టే వీడు కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నాడు. అసలేంటి నాకీ తలనొప్పి అనేసి అనుకుంటాడు. అలా సిగరెట్ కాలుస్తా ఉంటే పక్కన ఇంకో పోలీస్ ఆఫీసర్ కనిపిస్తాడు. ఈసారి పెంట చేసి సీన్‌లో ఎటువంటి ఎవిడెన్స్ వదలకు అన్నట్టు అంటాడు. ఆ అబ్బాయిని ప్యూరిఫై చేసేసేయ్ అనేసి చెప్తాడు. ఈ బయట సెక్యూరిటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ గాడు స్లైట్‌గా ఇట్లా తిరుగుతాడు. ఇంతకీ ఎవడ్రా వాడు అంటే ఆ మూలున్న పోలీస్ ఆఫీసరే అనమాట. సో, దాంతో సీన్ కట్ అయిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్‌కైతే ఎళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'గుడ్ లక్ చార్మ్' చాప్టర్ 62. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మనకి మళ్ళీ పోలీస్ స్టేషన్‌ని చూపిస్తారనమాట. పోలీస్ స్టేషన్‌లో చోనోగాడు ఉంటాడు. చోనోగాడిని పిలిచి ఈ సాకి-సాన్ వాడికి ఇవి ఇస్తాడనమాట. "ఇవి నీవే గదా! ఆ డెస్క్ మీదున్నాయి" అన్నట్టు చూపిస్తాడు. "ఆ! గుడ్ లక్ చార్మ్సా? ప్రాబబ్లీ ఇవి నావేనేమో మా మదర్ ఇవన్నీ నాకిస్తుంటుంది" అనేసి చెప్తాడు. ఈ సాకి-సాన్ గాడేమో ఇట్లా అంటాడనమాట. "నా అడ్వైస్ ఏంటో చెప్పనా? నీకు ప్రాబబ్లీ అవసలు అవసరమే లేదు. ఎందుకంటే నువ్వు ఎటువంటి డేంజరస్ పనులు చేయవు గదా!" అనేసి నవ్వుతాడు. వాడిని బటర్‌ఫ్లై అనేసి పిలుస్తా ఉంటాడీడు. ఈ చోనోగాడికి కోపమొస్తది. "ఎక్స్‌క్యూజ్ మీ" అనేసి అంటాడు. నన్ను బటర్‌ఫ్లై అని పిలవడం మానుతారా అని అడుగుతాడు. ఈ సాకి-సాన్ గాడేమో నిన్ను నేను బటర్‌ఫ్లై అని ఎందుకు పిలుస్తున్నానంటే, నువ్వు పని చేసేటప్పుడు బటర్‌ఫ్లై లాగా ఎగురుతా వెళ్ళిపోతా ఉంటావు అంతే అనేసి నవ్వుతాడు. ఈ చోనోగాడేమో నేను ఆ పనిని తప్పనిసరిగా చేస్తాను. అండ్ నాకు దాని గురించి ఒక సర్టిఫికేట్ గూడా వచ్చింది. ఆ సర్టిఫికేట్ ప్రకారం నేను నా జాబ్‌ని డిటెక్టివ్‌గా పర్ఫెక్ట్‌గా చేస్తున్నాను అని అర్థము అని అంటాడు. సర్టిఫికేటా? ఏం సర్టిఫికేట్ అని సాకి-సాన్ అడుగుతాడు. ఈ చోనోగాడేమో చెప్పడనమాట. చిన్న స్మైల్ ఇచ్చి నేనిప్పుడైతే చెప్పలేను. కానీ ఒక్కసారి నా అచీవ్‌మెంట్స్ బయటకొచ్చిన తర్వాత స్టేషన్ మొత్తం రచ్చరచ్చ అయిపోతుంది అన్నట్టు అంటాడు. అచీవ్‌మెంట్సా? ఏ అచీవ్‌మెంట్స్ అని సాకి-సాన్ అడుగుతాడు. సారీ నేను ఆ విషయం గురించి ఇంకా ఏం మాట్లాడలేను. ఎనీవేస్ నన్ను మీరింక బటర్‌ఫ్లై అని పిలవడం మానేస్తే బాగుంటుంది అని అక్కడి నుంచి బయలుదేరుతాడు. అండ్ వెళ్తూ వెళ్తూ ఇట్లా అంటాడనమాట. ఇప్పటినుంచి నన్ను మీరు ఏమని పిలవాలో మీకు తెలుసా? ది మార్క్ ఆఫ్ ది లెజెండరీ డిటెక్టివ్ కాల్ మీ చోసాన్ అనేసి అంటాడు. దాంతో మనకి టైటిల్ కార్డ్ పడుతుంది. నెక్స్ట్ ప్యానెల్‌లో ఇట్లా కనిపిస్తుంది మనకి. చోనోగాడు వీళ్ళందరూ దాక్కున్న ప్లేస్ దగ్గరికెళ్ళిపోయి జరిగిందంతా చెప్తాడనమాట. సో, మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీరింక దాక్కొని ఉండాల్సిన అవసరం లేదు అనేసి చెప్తాడు. వీళ్ళేమో అసలు నమ్మరనమాట. నేనేమి నిన్ను నమ్మను అనేసి కానా అంటుంది. వీడేమో ఇంకా అసలు ఫుల్లు కోపంతో ఇట్లా చెప్తాడు. నేను నీకు చెప్పాను గదా! నేను ఒక హై ఆఫీషియల్‌తో మాట్లాడానని. అండ్ నేను కేవలం ఒక హై ఆఫీషియల్ గురించి మాట్లాడడం లేదు. నేను ఈ విషయం గురించి ఎంతో డీటెయిల్డ్‌గా రిపోర్ట్ చేశాను. అది కూడా చాలా పవర్‌ఫుల్ మ్యాన్‌కి. నేనెప్పుడైతే ఈ చైనీస్ మ్యాన్ యొక్క షూటింగ్ పోప్ అసాసినేషన్‌కి సంబంధించింది అని చెప్పానో, అప్పుడాయన నాకు ప్రామిస్ చేశాడు. సస్పెక్ట్ అయిన ఆఫీసర్‌ని ఆయన క్వెషన్ చేస్తారని. అండ్ ఆ కేస్‌ని కంప్లీట్‌గా సాల్వ్ చేస్తానని. సో, మీరిక భయపడాల్సిన అవసరం లేదు. మీరు మీ పాత జీవితాన్ని కంటిన్యూ చేయొచ్చు. సంతోషంగా ఉండండి అనేసి చెప్తాడు. బ్రిట్నీ సార్‌ని సేఫ్‌గా ఉంచడం నా బాధ్యత. ఎంతైనా తనొక ఇంపార్టెంట్ విట్‌నెస్ కదా! అనేసి అంటాడు. అండ్ నేను మా ఇంటి దగ్గర నుంచి ఇవి తీసుకొచ్చాను. నువ్విలానే ఉంటే చాలా స్టాండ్ ఔట్ అవుతున్నావు. ఇప్పుడు నువ్వు ఒక మ్యాన్‌లా ఉండాలి అనేసి చెప్తాడు.
బ్రిట్నీ సనేమో ఏంటి ఒక మ్యాన్‌గానా? ఐ డోంట్ వాంట్ టు బి ఎ మ్యాన్ అనేసి ఏడుస్తా ఉంటది. ఇంకా ఈ మరియాసాని అడుగుతుందనమాట. సో, మనం ఇప్పుడు ఏం చేయాలి కానా-చాన్ అని. కానా ఏమో అసలు ఒప్పుకోనే ఒప్పుకోదనమాట. నాట్ ఎట్ ఆల్ అనేసి చెప్పేస్తుంది. ఈ చోనో గాడేమో ఇట్లా అంటాడు. నేనెంత చెప్పినా నీకు అర్థం కావడం లేదేంటి? అసలు నువ్వు ఇక్కడున్నప్పుడు మీ రెస్టారెంట్‌లో ఏమైతుందని నువ్వు అనుకుంటున్నావు? పనంతా చిన్‌సానే చేస్తున్నాడు. ఒకవేళ అదే కంటిన్యూ అయితే ఆయన పాస్ ఔట్ అయిపోతాడు అనేసి అంటాడు. ఇంకా కానా నీ చేతులెత్తు అనేసి చెప్పిద్ది. ఈడేమో ఎందుకు అనేసి అంటాడు. అప్పుడు కానా చెప్పిద్దనమాట. ఒకవేళ నీ సెల్ ఫోన్ ఆన్‌లో ఉంటే ఎనిమీస్ ట్రేస్ చేసే అవకాశం ఉంది మమ్మల్ని అనేసి అంటది. ఇంకా వాడి సెల్ ఫోన్ తీసి చూస్తది కానా. అందులో అది ఆఫ్ అయినట్టు కనిపిస్తది. ఆఫ్‌కోర్స్ నేనంత మూర్ఖుడిలా కనిపిస్తున్నానా మీకు అనేసి అంటాడాడు. ఇంకొక పాకెట్‌లో తనకి ఆ లక్కీ చార్మ్స్ కనిపిస్తాయి. ఇవేంటి అని అడిగిద్ది. ఈ చోనగాడేమో ఇట్లా చెప్తాడు. ఇవన్నీ గుడ్ లక్ చార్మ్స్ మా మమ్మీ ఇస్తుంది. ఏదైనా చెడు జరుగుతుందని మా మమ్మీ ఎప్పుడు కంగారు పడుతూ ఉంటుంది అని చెప్తాడు. ఆ మాటలు వినగానే వీళ్ళు ముగ్గురు నవ్వడం స్టార్ట్ చేస్తారనమాట. ఎందుకు అంతగనం నవ్వుతున్నారు అని చోను అడుగుతాడు. యాహ్! సారీ, సారీ నువ్వే ఉంచుకో నీ ప్రీషియస్ లక్కీ చార్మ్స్ అనేసి ఇట్లా ఇచ్చేస్తుంది తను. ఈ చోనగాడికి కోపమొస్తుందింకా. నాకేం అవసరం లేదు. మీరే వాటిని డివైడ్ చేసుకొని దాసుకోండి అనేసి చెప్తాడు. తినేమో అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది మీ మమ్మీ నీకిచ్చిన లక్కీ చార్మ్స్. నువ్వే తీసుకో అనేసి ఇచ్చేస్తుంది. వీడేమో నాకేం అవసరం లేదు. మీరే సెపరేట్ చేసుకోండి. నా జీవితాంతం సరిపోయే అన్ని లక్కీ చార్మ్స్ నా దగ్గరున్నాయి. ఇంకేం అవసరం లేదులే అనేసి అంటాడు. ఇంకా కానా తీసుకుంటుంది ఫైనల్‌గా ఒకటి. ఒక మదర్స్ ప్రొటెక్షనా? సరే అయితే నేనొకటి ఉంచుకుంటానులే. ఇప్పుడు నేను రెస్టారెంట్‌కెళ్ళి చిన్సాని చూసొస్తా అని బయలుదేరుతుంది. ఎళ్ళే ముందు ఇట్లా చెప్పిద్దనమాట. ఒకవేళ బ్రిట్నీ సాన్‌కేమైనా జరిగితే నువ్వు చచ్చినట్టే అని బెదిరిస్తది. నేను జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాను కదా! నువ్వింక వెళ్ళు అనేసి వీడంటాడు. సరే అని కానా ఎళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మైనర్స్ ఎళ్ళిపోయారు కాబట్టి మనం తాగొచ్చులే అన్నట్టు ఇట్లా కొంచెం బీర్ క్యాన్స్ బయటకు తీస్తాడు. దాంతో సీన్ కట్ అయిపోతుంది. మళ్ళీ మనకి రెస్టారెంట్‌ని చూపిస్తారు. ఆ రెస్టారెంట్‌లో చిన్‌సాను చాలా కష్టపడి పని చేస్తూనే ఉంటాడు. ఇంతకీ ఏంట్రా అంటే వేరే ఏ ఎంప్లాయీని కూడా చిన్‌సాన్ ఎంప్లాయ్ చేసుకోడు. అలా ఒంటరిగా పని చేస్తూనే ఉంటాడు. మీరు నా కోసం ఇంకా ఎదురు చూస్తున్నారా అని అడిగిద్ది కానా. వీడేమో నువ్వు నాకింకా చాలా డబ్బులు బాకీ ఉన్నావు అని చెప్తాడు. నువ్విక్కడ పని చేసి ఆ డబ్బులనంతా కట్టాలి అనేసి అంటాడు. కానా ఏమో కానీ నేనిక్కడ పని చేయలేను. ఎందుకంటే పోలీసులు నా వెంట పడుతున్నారు కదా అని చెప్పిద్ది. ఈ చిన్‌సాన్ గాడేమో ఒకవేళ నాకు పోలీసులు భయమై ఉండుంటే నేనిక్కడ పని చేసేవాడినే కాదు అనేసి చెప్తాడు. ఇదిగో ఈ నూడిల్స్‌ని టేబుల్ 4 దగ్గర పెట్టు అనేసి ఇట్లా నూడిల్స్ పెడతాడక్కడ. ఇంకా కానా గూడా అట్లా స్టార్ట్ చేస్తది పని జేయడము. ఈ గ్యాప్‌లో తన కోట్‌ని ఇట్లా పక్కన పెట్టబోతది. అందులో మళ్ళీ తనకి ఆ లక్కీ చార్మ్ కనిపిస్తదనమాట. ఇది మదర్ యొక్క లక్కీ చార్మా అనేసి ఇట్లా పట్టుకొని ఇట్లా చూస్తది. తనకేంటో తేడా కనిపిస్తది. ఏంటిది అనేసి గట్టిగా ఇట్లా ప్రెస్ చేస్తదనమాట. దాంతో సీన్ కట్ అయిపోతుంది మనకి. మళ్ళీ మనకు ఆ సీక్రెట్ హైడౌట్‌ని చూపిస్తారు. అక్కడ వీళ్ళు ఫుల్‌గా తాగేసి డాన్స్ చేస్తా ఉంటారు. బ్రీచాన్ డాన్స్ చేస్తా ఉంటది. వీళ్ళు చప్పట్లు కొడతా ఉంటారు. ఈ చోనా గాడిని కూడా లాగేస్తుంది తను. అలా వాళ్ళు డాన్స్ చేస్తా ఉంటారు. మరియాసాన్ ఏమో ఫుల్ నవ్వుతా ఉంటది. అండ్ అక్కడ డాన్స్ చేస్తున్న బ్రీసాన్ ఇట్లా అంటదనమాట. నా కోసం మీరందరూ ఇంత కష్టపడుతున్నందుకు థాంక్స్. కానా-చాన్ ఎంతో మంచి పిల్ల. ఒకవేళ నేనే అబ్బాయినయ్యుండుంటే అసలు తనని వెళ్ళనిచ్చేదాన్నే కాదు. అండ్ ఒకవేళ నేను అమ్మాయినయ్యుంటే నేను నీకు థాంక్స్ చెప్పేదాన్ని డిటెక్టివ్ అనేసి ఇట్లా చూపిస్తది. ఫింగర్ పెడతది వాడి మీద. సడెన్‌గా బ్లడొస్తది. వచ్చి తను కింద పడిపోతదనమాట. కట్ చేస్తే మనకి కానాని చూపిస్తారు. కానా ఆ లక్కీ చార్మ్‌ని ఇట్లా ఓపెన్ చేసి చూస్తే దాని లోపల చిన్న ట్రాన్స్‌మిటర్ ఉంటది. మళ్ళీ మనకి ఈ బ్రీసాని చూపిస్తారు. తన ఫేస్ మొత్తం బ్లడ్డే బ్లడ్ ఉంటుంది. ఈ చోనగాడు టోటల్‌గా అట్లా స్టన్ అయిపోతాడనమాట. వాడి చేతిలోనే తనలా చనిపోతుంది. దాంతో ఆ చాప్టర్ ఎండ్ అయిపోతుందనమాట. చలో ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కైతే ఎళ్ళిపోదాము. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మళ్ళీ మనకు అక్కడి నుంచే కంటిన్యూషన్ చూపిస్తారనమాట. వీడి చేతిలోనే బ్రీచాన్ అలా చచ్చి పడుంటుంది. ఈ చాప్టర్ పేరు 'ది లాస్ట్ హోప్' అనమాట. అదంతా పక్క నుంచి చూస్తున్న మరియాసనేమో గట్టిగా అరుస్తుంది. పక్కకు తిరిగి చూస్తే ఆ మూలున్న పోలీస్ ఆఫీసర్ అక్కడుంటాడనమాట. అదే షాట్‌గన్ పట్టుకొని. చోనోగాడు ఆ పోలీస్ ఆఫీసర్‌ని చూసి స్టన్ అయిపోతాడు. ఆ ఆఫీసర్ గాడేమో ఇంకా ఆగడు. మళ్ళీ గన్‌ని రీలోడ్ చేస్తాడు. చోనోగాడు ఇంకా షాక్‌లోనే ఉంటాడనమాట. "నువ్వు నన్ను షూట్ చేయబోతున్నావా?" అని అడుగుతాడు. ఈ మూలున్న పోలీస్ ఆఫీసర్ గాడేమో, "నీ సర్వీస్ అయిపోయింది. డిటెక్టివ్ చోనో" అని అంటాడు. అలా అంటూనే స్లోగా ఎయిమ్ చేస్తాడనమాట. ట్రిగ్గర్ నొక్కే గ్యాప్‌లో వెనకాల నుంచి ఫాస్ట్‌గా కానా వచ్చి కుకింగ్ ప్యాన్‌తో ఫట్ అని కొట్టిద్ది. దెబ్బకి పోలీస్ ఆఫీసర్ గాడు నేలకతుక్కుపోతాడు. కానా గట్టిగా అరుస్తుందనమాట. "త్వరగా నీ గన్ బయటకు తీ" అని. చోనోగాడేమో లోపల నుంచి ఒక గన్ తీస్తాడు. బుల్లెట్స్ లోడ్ అయి ఉన్నాయి. సేఫ్టీ లాక్ ఆఫ్ ఉంది.
ఇప్పుడు నేనేం జేశాను, గెట్ బ్యాక్ అని గట్టిగా అరుస్తాడు. కానా ఒక్కసారి ఇట్లా పక్కకు దూకంగానే వీడు షూట్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. కానీ ఈ గ్యాప్‌లో ఆ పోలీస్ ఆఫీసర్ గాడు తప్పించుకొని ఎళ్ళిపోతాడు. వాడెక్కడికెళ్ళాడు అని చోనో అడుగుతాడు. కానీ వాడెక్కడ కనిపియడనమాట. ఇంక ఫైనల్‌గా కానా చెప్పిద్ది. వాడు పారిపోయినట్టున్నాడు అని జెప్తుంది. ఈ మరియాసానేమో ఫుల్ ఆగమాగం అయిపోతా ఉంటుంది. జల్దీ ఎవరైనా ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొనండి బ్రీచ్ ఆన్ అని ఏడుస్తా ఉంటది. అప్పుడు కానా ఏమో తన బ్యాగ్ లోపల నుంచి వాడిచ్చిన లక్కీ చార్మ్స్ అన్నిటిని బయటకు తీస్తుందనమాట. నువ్విచ్చిన ప్రతి ఒక్క లక్కీ చార్మ్‌లో ఒక్కొక్క ట్రాన్స్‌మిటర్ ఉంది అని జెప్పి కిందేసి తొక్కిద్ది. నువ్వు తనని సేఫ్‌గా ఉంచుతానని మాటిచ్చావు. నువ్వు తనని కాపాడతానని మాటిచ్చావు గదా! అని గట్టిగా అరుస్తుంది. దాంతో ఆ సీన్ కట్ అయిపోతుందనమాట. నెక్స్ట్ సీన్‌లో మరియాసాన బ్రీచాన్ యొక్క రేజర్ బ్లేడ్‌ని పట్టుకొని ఉంటుంది. తను ఏడుస్తా ఉంటుందనమాట. నేను దీంతో బ్రీచాన్‌కి ఒక ఫైనల్ షేవ్ ఇచ్చాను అని. కానా ఏమో ఒక పక్కన ఓదారుస్తా ఉంటది. కనీసం నేను ఇక్కడి వరకైనా తనని తీసుకొచ్చాను గదా అని. ఇది చైనీస్ మాఫియా హ్యాంగౌట్ అయ్యే ప్లేస్. వాళ్ళు మనల్ని అంత ఈజీగా కనిపెట్టలేరులే అని అంటుంది. తర్వాత చోనోగాడిని చూస్తూ ఇట్లా అంటది. ఎవరెవరితో నువ్వు ఈ మాటలన్నీ చెప్పావు అని. అసలు నీ లక్కీ చార్మ్స్‌లో ట్రాన్స్‌మిటర్స్ ఎవరు పెట్టారు అని అడుగుతుంది. అప్పుడు ఈడు చెప్తాడనమాట. నా కొలీగ్ నాకు వాటిని తీసుకొచ్చిచ్చాడు అని. అప్పుడు కానా అంటుంది. ఆయనకేనా నువ్వు ఈ విషయాలన్నీ చెప్పింది అని. వీడేమో లేదు అంటాడు. మరెవరితో చెప్పావు అని కానా అడుగుతుంది. వీడు గూడా ఒకసారి రియలైజ్ అవుతాడనమాట. లేదు నేను చెప్పిన ఆయన ఎట్టి పరిస్థితిలో ఇలా చేసుండరు అని అనుకుంటా ఉంటాడు. ఒకసారి యమసాని గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. అప్పుడు కానా ఏమో ఇట్లా చెప్పిద్ది. ఏదైతే అదయిందిలే ఇప్పుడు నువ్వే ఏదో ఒకటి చేయాలి అని అంటుంది. వీడేమో ఇంకా అదే ట్రాన్స్‌లో ఉంటాడు. లేదు ఇది జరగకూడదు అని అంటా ఉంటాడు. అప్పుడు కానా ఇట్లా అంటుంది. మనం ఇంకా ఎన్నో రోజులు పరిగెడుతూ ఉండలేము. నువ్వు ఎట్టి పరిస్థితిలో ఈ కేస్‌ని సాల్వ్ చేయాల్సిందే. నువ్వొక లెజెండరీ డిటెక్టివ్ కావాలని అనుకున్నావు కదా! అని అడిగిద్ది. వీడేమో లేదు నేనలా ఉండలేను అని అంటాడు. అప్పుడు కానా ఇలా చెప్పిద్ది. మా అంకుల్ నాకు చెప్పాడు. రన్నింగ్ అవే ఇజంట్ అన్ ఎంబారసింగ్ థింగ్ టు డూ అని. కానీ ఆయనెప్పుడూ అలా చేయలేదు అని చెప్పి ఏడుస్తా ఉంటది. చోసాన్ అని పిలిపించుకోవడము నీ డ్రీమ్ అని నేను అనుకున్నాను అని చెప్పి అట్లా హ్యాట్ పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వీడేమో ఇంకా అక్కడే కూర్చొని ఏడుస్తా ఉంటాడు. దాంతో సీన్‌ని కట్ చేసేస్తారు. నెక్స్ట్ మనకి మళ్ళీ ప్రిజన్‌ని చూపిస్తారనమాట. ఆ ప్రిజన్ లోపల ఇంకా షోగన్ గాడు తవ్వుతూనే ఉంటాడు. అక్కడున్న మాంగాక ఇట్లా అడుగుతాడనమాట. "నువ్వు నిజంగానే మనం ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతామని అనుకుంటున్నావా" అని. అప్పుడు షోగన్ గాడు ఇట్లా చెప్తాడనమాట. "ఇప్పటి వరకు నా లైఫ్‌లో జరిగినవన్నీ అసలు కోయిన్సిడెన్స్ అయితే కాదు. నీకు కానా గురించి తెలుసు అండ్ నువ్వు నాకు కనిపించావు. కానా ఇప్పుడు డేంజరస్ సిట్యుయేషన్‌లో ఉందని నువ్వు నాకు చెప్పావు. ఇప్పుడు కేవలం కానా మాత్రమే మన లాస్ట్ హోప్ అండ్ నేను తనని ఎట్టి పరిస్థితిలో కాపాడాలి" అని అంటాడు. అలా స్పూన్‌తో తవ్వుతూనే ఉంటాడనమాట. దాంతో ఆ చాప్టర్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'ది గ్రేట్ ఎస్కేప్'. కట్ చేస్తే ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మళ్ళీ వీళ్ళంతా చిన్నప్పుడనమాట. వాళ్ళు ఏదో మూవీ గురించి మాట్లాడుకుంటా ఉంటారు. "నువ్వు నిన్న రాత్రి ఆ మూవీ చూసావా?" అని అడుగుతాడొకడు. "యాహ్! నేను చూసాను" అనేసి యోడ్చొచ్చనే అంటాడు. 'ది గ్రేట్ ఎస్కేప్ పార్ట్ 1' అనే మూవీ గురించి మాట్లాడుకుంటారు వాళ్ళు. అలా అలా ఆ మూవీలో ఉన్న ఇంట్రెస్టింగ్ పార్ట్స్ గురించి మాట్లాడుకుంటా ఉంటారు. "నువ్వు కూడా ఆ మూవీని చూసావా ఓర్చో" అని అడుగుతారు వీళ్ళిద్దరూ. ఓర్చో గాడేమో "హా! నేను కూడా చూసా" అని చెప్తాడు. అప్పుడు వీళ్ళిద్దరు అడుగుతారనమాట. "నువ్వేమనుకుంటున్నావు? ఏం జరుగుతుందనుకుంటున్నావు? వాళ్ళ జర్మన్ పవర్ క్యాంప్ నుంచి తప్పించుకోగలరనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు?" అని అడుగుతారు. వీడేమో "నాకు తెలీదు" అని సమాధానం చెప్తాడు. తర్వాత యోట్సుత్సునే గాడు ఇట్లా అంటాడనమాట. "అరే! వాళ్ళు తప్పించుకుంటారు గదా! ఈరోజు రాత్రి నాకు నిద్ర పట్టదేమో" అని అంటాడు. ఈ మరోగాడు కెంజిని అడుగుతాడు. "నువ్వు కూడా చూసావా?" అని. ఈ కెంజి గాడేమో వాళ్ళ మాటలేం వినకుండా సీదా ఫ్లవర్ బెడ్‌లో నుంచుంటాడెళ్ళి. వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. వీడేంట్రా వెళ్లి ఫ్లవర్ బెడ్‌లో నుంచున్నాడు. అది ప్రిన్సిపల్ ఫ్లవర్ బెడ్ గదా! అని అనుకుంటారు. కట్ చేస్తే పైనుంచి ప్రిన్సిపల్ చూస్తా ఉంటాడనమాట. ఈళ్ళిద్దరికీ భయమేసి అటు సైడ్ తిరుగుతారు. కెంజిగాడేమో "గుడ్ మార్నింగ్ మిస్టర్ ప్రిన్సిపల్. మీ ఫ్లవర్స్ త్వరగా స్ప్రౌట్ అవ్వాలని అనుకుంటున్నా" అని చెప్పి అక్కడున్నదాన్ని తొక్కేసి ఇట్లా బయటకొచ్చేస్తాడు. ఈళ్ళిద్దరు అడుగుతారనమాట. "హే కెంజీ అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వెప్పుడు ప్రిన్సిపల్‌తో మాట్లాడడం ఇంతకు ముందు నేనెప్పుడు చూడలేదే" అని అంటారు. ఈ కెంజీ గాడేమో ఒక ఈవిల్ స్మైల్ ఇస్తాడు. ఎవరు నేను చేసిన పని చూడలేదు అని అనుకుంటాడు. ఏంట్రా అని చూస్తే వీడి కాళ్ళ దగ్గర ఒక పాకెట్ లాంటిదుంటది. అది చూసి "అరే! మాకు తెలుసు" అని షాక్ అయిపోతారు ఈళ్ళిద్దరూ. సో, ఇంతకీ అదేంట్రా అంటే వాడు ఆ మూవీలో చూసిందే చేస్తాడనమాట. టన్నెల్‌లో నుంచి తవ్విన మట్టిని ఆ మూవీలో ఉన్న క్యారెక్టర్ సేఫ్‌గా బయట పడేయడానికి అలా చేసేవాడు. వీళ్ళిద్దరూ అదంతా చూసి ఫుల్ ఎక్సైట్ అయిపోతారనమాట. కెంజి గాడేమో నవ్వుతాడు. మన గార్డెన్‌లో ఉన్న వీట్ ప్లాంట్స్
ప్రిన్సిపల్ యొక్క ఫ్లవర్ బెడ్‌లో వచ్చినప్పుడు ప్రిన్సిపల్ గారు తప్పకుండా ఆశ్చర్యపోతారు అని అనుకుంటాడు వీడు. దాంతో ఇంకా మరువో యొచ్చుసుని అడుగుతారనమాట. సో, అది పక్కన పెడితే ఇంతకి నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళిద్దరు తప్పించుకుంటారనుకుంటున్నావా? అని అడుగుతారు. వీడేమో ఆబ్వియస్ కదా! వాళ్ళిద్దరు తప్పకుండా సర్వైవ్ అవుతారు. వాళ్ళ కళ్ళల్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైట్ కనిపించింది నాకు. స్టీవ్ మక్‌క్వీన్ అండ్ మాండమ్ అని వాళ్ళిద్దరి పేర్లు అంటాడు. ఈళ్ళు ఆశ్చర్యపోతారు. లైట్ ఇన్ దేర్ ఐసా అని. కెంజీ గాడేమో డైలాగులు చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట. ఎవరైతే వాళ్ళు బ్రతుకుతామని గట్టిగా నమ్ముతారో కేవలం వాళ్ళు మాత్రమే సర్వైవ్ అవుతారు అని అంటాడు. అండ్ వాళ్ళిద్దరి కంట్లో నాకా లైట్ కనిపించింది అని చెప్తాడు. సో, నా ప్రిడిక్షన్‌ని కంప్లీట్ చేస్తూ సెకండ్ హాఫ్‌లో ఏమవుతుంది అని చెప్పాలంటే స్టీవ్ మక్‌క్వీన్ తప్పకుండా తనతో పాటు కొంచెంమంది జనాన్ని కాపాడుతాడు అని చెప్తాడు. ఎంతమందిని అని వీళ్ళిద్దరు అడిగితే చాలా మందిని అని ఈడు చెప్తాడు. మరువో ఇట్లా అడుగుతాడనమాట. దానర్థమేంటి? కొంపదీసి అందరిని కాపాడతాడా అని అడిగితే పాసిబిలీ కాపాడొచ్చు అని చెప్తాడు. ఒకవేళ నేనే స్టీవ్ మక్‌క్వీన్ అయ్యుంటే అందరిని కాపాడతాను అంటాడు కెంజీ. అవునవును. అది పక్కన బెడితే, ఇంతకీ 'నెపోలియన్ సోలోస్' పార్ట్‌నర్ పేరేంటి అని అడుగుతాడు. అదేదో విచిత్రమైన పేర్లే అని అనుకుంటా ఉంటారు. ఎనకాల నుంచి వచ్చేవాడు చెప్తాడనమాట. 'డేవిడ్ మెకల్లమ్' అని. అండ్ లోపల ఇట్లా అనుకుంటాడు. నాకు ఎండింగ్ ఏంటో తెలుసు. ఎందుకంటే, నేను 'ది గ్రేట్ ఎస్కేప్' మూవీని ఆల్రెడీ రివైవల్ రోడ్ షోలో చూసాను. సంవత్సరం కిందటే థియేటర్‌లో చూసాను అని అనుకుంటాడు. దాంతో సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ మనకి 2014 ఉమి హోతారు ప్రిజన్‌ని చూపిస్తారు. ఏంట్రా అంటే, షోగన్ గాడి కథంతా ఈ మంగాకాకి చెప్తాడనమాట. మంగాకా గాడు అడుగుతాడు. సో, ఏమైతది ఈ మూవీ ఎండింగ్‌కి అని. ఈ షోగన్ గాడేమో ఇట్లా అంటాడు. అదేంటి ఇంతకి నువ్వు ఆ మూవీనే చూడలేదా? నిన్ను నువ్వు మాంగాకా అని పిలుచుకుంటున్నావే? ఓహ్! అవునులే ఎంతైనా అదొక పాత సినిమా గదా! అని అనుకుంటాడు. అప్పుడు ఈ మంగాకా అడుగుతాడనమాట. ఇంతకీ ఆ జర్మన్ పో క్యాంప్ నుంచి ఎంతమంది తప్పించుకున్నారు అని. నువ్వు చెప్పావు గదా! అదొక నిజమైన స్టోరీని బేస్ చేసుకొని తీశారని అని అడుగుతాడు. అప్పుడు ఈడేమో రియల్ లైఫ్‌లో నువ్వు అనుకున్నదైతే జరగదులే అనేసి అంటాడు. ఈ మాంగాకా గాడికేమో అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు వాడు చెప్పిన ఆన్సర్‌లో. మళ్ళీ అడుగుతాడనమాట. అసలు ఇంతకీ ఏమైంది? ఆ ప్లాన్ సక్సెస్ అయిందా? ఫెయిల్యూర్ అయిందా? ఎంతమంది బతికి బట్టగట్టారు అని అడుగుతాడు. అప్పుడు ఓర్చాగాడేమో నేనెవ్వరికీ ఆ ఎండింగ్ గురించి చెప్పను. ఒకవేళ నీకు తెలుసుకోవాలంటే నువ్వు ఆ మూవీని చూసి తెలుసుకోవాలంతే అని అంటాడు. అప్పుడు ఇంకా ఈ మాంగాకా గాడు ఇలా అంటాడు. నా జీవితంలో నేను ఇంకా మూవీని చూడలేనేమో. దయచేసి లాస్ట్‌కి ఏమైందో చెప్పు. ఆ మూవీకి మన ప్లాన్‌కి ఏమైనా సంబంధం ఉందా? అనేసి అడుగుతాడు. ఈ ఓర్చగాడేమో లేదులే నువ్వు ఆ మూవీని తప్పకుండా చూస్తావు. అండ్ ఆ మూవీ గురించి ఆలోచిస్తే ఆ మూవీ యొక్క స్టోరీ కన్నా కెంజీ ఏం చెప్పాడో ఆ మాటలే నాకెక్కువ గుర్తుకొస్తున్నాయి. ఎవరైతే వాళ్ళు బ్రతుకుతారు అని నమ్ముతారో కేవలం వాళ్ళు మాత్రమే సర్వైవ్ అవుతారు. ఆ మాటలే గుర్తుకొస్తున్నాయి అని చెప్తాడు. నీకు అర్థమైంది గదా! మనం ఇక్కడి నుంచి తప్పించుకున్నాక నువ్వు ఆ మూవీ చూస్తావు అని చెప్తాడు. దాంతో సీన్ కట్ అయిపోతుంది. మనకి ప్రిజన్ బయట చూపిస్తారు. ఒక మీటింగ్ రూమ్ లాంటిది ఉంటది. ఏంట్రా అంటే అక్కడున్న ప్రతి ఒక్క క్రిమినల్ డాన్స్ చేస్తా ఉంటారనమాట. ఆళ్ళు డాన్స్ చేస్తా ఉంటే మధ్యలో ఒకడు కూర్చొని వెరీ గుడ్. ఇప్పుడు మనం అందరం మెడిటేషన్ చేద్దాము అని అంటాడు. ఈ హీలింగ్ మ్యూజిక్, హీలింగ్ ఏరోబిక్స్ విన్న తర్వాత మీ మైండ్ ఇంకా బాడీ హీల్ అవ్వి ఉంటాయి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని మీరు చేసిన క్రైమ్స్ గురించి ఆలోచించండి. అండ్ ఇప్పుడు కాస్మోస్‌లో ఒకళ్ళుగా కలిసిపోండి అనేసి అంటాడు. అలా ఆడు బోధన చేస్తా ఉంటే ఒక ప్రిజనర్ అడుగుతాడనమాట. "ఒక సెకండ్ ఆగండి. మెడిటేట్ చేసే ముందు నేను ఒక క్వెషన్ అడగచ్చా?" అని అంటాడు. "ఓకే అడుగు" అనేసి ఈడంటాడు. "అసలు నీలాంటి ఒక వ్యక్తి ప్రిజన్‌లో ఎందుకున్నారు?" అనేసి అడుగుతాడు. ఆడేమో "నేను నీలాంటి వాడినే" అనే సమాధానం చెప్తాడనమాట. "నాలాంటి వాడివా?" అని ఈడు క్వెషన్ ఏస్తాడు. అప్పుడు ఆ మిడిల్‌లో ఉన్నోడు ఇట్లా చెప్తాడు. "నేను కూడా ఒకళ్ళని చంపాను" అని చెప్తాడు. "నాకు గుర్తుంది. నేను చంపిన మొట్టమొదటి వ్యక్తి తన ఫింగర్స్‌తో ఇట్లా చిట్కలేసేవాడు" అని చెప్తాడు. "నేనిక్కడుండడానికి కారణము మీ లోపలున్న రాక్షసులని సీల్ చేయడమే. జస్ట్ లైక్ ఆల్ ఆఫ్ యూ నేను కూడా ఒక ప్రిజనర్‌ని" అని చెప్తాడు. ఆడిట్లా కోట్ ఓపెన్ చేసి చూస్తే దాని మీద 13 అని రాసుంటుంది. కట్ చేస్తే వాడు ఆ రూమ్‌ని లాక్ చేసి బయటకొచ్చేస్తాడనమాట. బయటున్న పోలీసు ఇట్లా చెప్తాడనమాట. 30 మినిట్స్ మెడిటేషన్ తర్వాత వాళ్ళనొదిలేయి అని. పోలీస్ గాడేమో ఇట్లా అంటాడు. మన చీఫ్ వార్డెన్ మిమ్మల్ని పిలిచారు అని. అప్పుడు వీడిట్లా వెనక్కి తిరిగి ఇప్పుడు నా పని స్టార్ట్ అవ్వబోతుంది. కాస్మోస్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి అని అంటాడు. ఈ పోలీసోళ్ళకి ఏం అర్థం కాదు. ఈ క్యారెక్టర్ మీకింకా గుర్తొచ్చాడా? గుర్తుకు రాలేడా? నాకైతే తెలీదు గానీ, వీడెవడో గాదు ప్రొఫెసర్ షికిషిమా యొక్క స్టూడెంట్ అనమాట. స్టార్టింగ్‌లో మనకు చూపిస్తారు గదా! వాడిలా ముసలోడయ్యి ఇలా తయారవుతాడు. చలో లెట్స్ కంటిన్యూ. కట్ చేస్తే మనకి వార్డెన్ గార్డ్ ఆఫీస్‌ని చూపిస్తారనమాట. వార్డెన్ గార్డ్ ఇట్లా మాట్లాడుతా ఉంటాడు ఈడితో. ద లొకేషన్ విల్ బి షింజుకు. ఇదిగో నా దగ్గర ఒక మ్యాప్ ఉంది అని ఇట్లా చూపిస్తాడు. ఆ నంబర్ 13 గాడేమో
నాకేం అవసరం లేదు అని చెప్తాడు. వార్డెనేమో ఇప్పుడు పాతకాలంలా ఏం లేదు అని అంటాడు. నంబర్ 13 ఏమో ఎర్త్ యొక్క యాక్సిస్ ఏం మారిపోలేదు కదా! అనేసి అంటాడు. వార్డెన్ గాడు నవ్వుతాడనమాట. ఆ! అవునులే అని అంటాడు. తర్వాత చూస్తుంటే నీ టార్గెట్ చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది అని అంటాడు. మేము నీ రిలీజ్‌కి ఇమ్మీడియేట్‌గా పనులని ప్రారంభిస్తాము అని చెప్తాడు. అప్పుడు ఈ నంబర్ 13 గాడు ఇట్లా అంటాడు. నేను ఫస్ట్ ఒక ప్లేస్‌కెళ్ళాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఏంటా ప్లేస్ అని వార్డెన్ అడిగితే ఈడు చెప్తాడనమాట. ది అండర్‌గ్రౌండ్ స్పెషల్ ఐసోలేషన్ సెల్స్ అని. దాంతో సీన్ కట్ అయిపోతుంది. వీడిని తీసుకొస్తారు షోగన్ గాని దగ్గరికి. ఆ మంగక్క గాడు అలర్ట్ చేసేస్తాడు. ఎవరో వస్తున్నారు షోగన్ అనేసి. షోగన్ గాడు జల్దీ జల్దీ బయటకొచ్చేసి ఆ హోల్‌ని కవర్ చేసేయ్ అని చెప్తాడు. కట్ చేస్తే ఒక పక్క నుంచి వీళ్ళొచ్చేస్తా ఉంటారనమాట. నంబర్ 13 గాడితో పాటు ఇద్దరు పోలీసోళ్ళొస్తారు. ఇట్లా షోగన్ గాడి సెల్‌ని ఓపెన్ చేస్తారు. డోర్ ఓపెన్ చేయంగానే అక్కడ షోగన్ గాడు ఉంటాడనమాట. ఆడి గ్యాప్‌లో అట్లా ఆ హోల్‌లో నుంచి వచ్చేస్తాడు. వీళ్ళిద్దరికీ ఏదో పరిచయం ఉన్నట్టు నంబర్ 3, నంబర్ 13 అని పలకరించుకుంటారు ఒకళ్ళనొకళ్ళు. ఈ నంబర్ 13 గాడేమో 10 ఏళ్ళు అయ్యుంటుందిలే. లేదు లేదు ఇంకా ఎక్కువ అయ్యుండొచ్చు అని అంటాడు. నేనిప్పుడు బయటకెళ్ళబోతున్నాను అని అంటాడు. ఇట్ సీమ్స్ ఈసారి చాలా పెద్ద టాస్క్ అయి ఉండుంటుంది. కానీ నాకేదైనా ఒకటే అని అంటాడు. అపెరెంట్‌లీ నా పనికి నీ లాస్ట్ హోప్‌కి ఏదో సంబంధం ఉన్నట్టుంది అనేసి చెప్తాడు. డిపెండింగ్ ఆన్ సర్కమ్‌స్టాన్సెస్ ది చైల్డ్ ఆఫ్ గాడ్ మే నీడ్ టు బి టర్మినేటెడ్ అని అంటాడు. తర్వాత వాడి సెల్‌ని లాకప్ చేసేస్తారు. టోగన్ గాడు గట్టిగా అరుస్తాడనమాట. కానా అని. దాంతో సీన్ కట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. ఈ చాప్టర్‌లో ఏంట్రా అంటే, మళ్ళీ అదే సీక్రెట్ ఐసోలేషన్ బేస్‌ని చూపిస్తారు. ఆ సెల్ లోపలికి 1498 గెటప్ అనేసి ఇద్దరు పోలీసోళ్ళొస్తారు. ఆ మాంగాక గాడిని పైకి తీసుకెళ్దామని. వీడేమో ఫైనల్‌గా 2 వీక్స్ అయిపోయినాయి. ఇంక నేను బోర్డంతో చచ్చేలా ఉన్నాను అని అనుకుంటాడు. సైలెంట్‌గా బయటకెళ్ళరా అని కొడతాడీడు. సెల్ ఇన్స్‌పెక్షన్ అనేసి మొత్తం ఇన్స్‌పెక్ట్ చేస్తా ఉంటాడు. ఈడికేమో ఒక పక్క భయమేస్తా ఉంటదనమాట. ఆళ్ళు గుంట తవ్వుతా ఉంటారు గదా! పోలీసోడు మొత్తం జూసిన తర్వాత ఏంట్రా ఇది అని గట్టిగా అరుస్తాడు. ఈడికి ఒక్క సెకండ్ మొత్తం మైండ్ దొబ్బిద్ది. ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే ఇదేంటి పోస్టర్ వాల్ మీద అతకబెట్టుంది అనేసి అడుగుతాడు. ఈడు దాన్ని చూసి నవ్వుతాడనమాట. దీన్ని నేనే డ్రా చేశాను. చాలా బాగుంది గదా! అని అంటాడు. ఇంతకీ అదొక అడల్ట్ పిక్చర్. నీకు పేపర్, పెన్సిల్ ఎక్కడి నుంచి దొరికాయరా అని అడుగుతారు పోలీసోళ్ళు. ఆడేమో మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు లోపల దాసుకొని తీసుకొచ్చేసా అని చెప్తాడు. మీకు కావాలంటే ఇంకా మంచిగా గీసిస్తా అని గూడా చెప్తాడు. ఈ పోలీసోళ్ళు కొంచెం సిగ్గుపడి ఆడిని కొడతారు లాస్ట్‌కి. సరే ఇంకా చేసింది చాలు లేచి ముందుకు నడు అనేసి అంటారు. ఫైనల్‌గా ఈ పోలీసోళ్ళు గూడా అడుగుతారనమాట. ఎంత ఫాస్ట్‌గా ఒక డ్రా చేయగలవు అని. ఒక డర్టీ పిక్చరా? వెంటనే గీసిస్తా అనేసి అంటాడు. మీకేది కావాలన్నా చెప్పండి. నేనేదైనా డ్రా చేయగలను అంటాడు. దాంతో ఆ టెస్ట్ ఆఫ్ కరేజ్ చాప్టర్‌కి కార్డ్ పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్యానెల్‌కెళ్ళిపోదాం. ఈ ప్యానెల్‌లో వాళ్ళు ఫుడ్ తినే ప్లేస్‌ని చూపిస్తారనమాట. ఈ మాంగాక గాడి రూమ్‌మేట్ ఉంటాడు గదా! వాడిని కలుస్తాడీడు. "హేయ్! నువ్వు జాగ్రత్తగానే పైకొచ్చేసావే" అని అంటాడు. ఆ రూమ్‌మేట్ గాడు అడుగుతాడనమాట. "ఇక్కడ మెన్యూ ఎలా ఉంది? ఫుడ్ బావుందా?" అని అడుగుతాడు. ఈ మాంగాక గాడేమో "చాలా బావుంది. అసలక్కడ కింద మనకి ఫుడ్ గూడా పెట్టారు" అనేసి అంటాడు. ఈ రూమ్‌మేట్ గాడేమో ఇట్లా అంటాడు. "ఇక్కడ ఫుడ్ చాలా టేస్టీగా అయ్యుండొచ్చు. కానీ జాగ్రత్త ఇక్కడ సర్కమ్‌స్టాన్సెస్ ఏం బాలేదు" అనేసి చెప్తాడు. ఇప్పుడు అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు అనేసి చెప్తాడు. "నువ్విక్కడికి రాంగానే స్పెషల్ ఐసోలేషన్‌కి వెళ్ళిపోయావు గదా! అందుకే ఇక్కడ అందరూ నీ గురించే మాట్లాడుతున్నారు. నువ్విప్పుడు ఒక రూమర్ ఐడల్ అయిపోయావు" అని చెప్తాడు. ఈ మాంగాక గాడేమో రూమర్ ఐడలా? అంటే ఏంటి అనేసి అడుగుతాడు. ఈ రూమ్‌మేట్ గాడు ఇట్లా చెప్తాడనమాట. "ఏదైతే అదైంది. ఇప్పుడు నీ వెనకాల రెడ్స్ ఇంకా వైట్స్ పడుతున్నారు. వైట్స్ యొక్క బాస్ ఏమో షీరో. వాళ్ళందరూ చాలా పెద్ద శాడిస్టులు. నువ్వు చచ్చేదాకా వాళ్ళని టార్చర్ పెడతారు. దాని తర్వాత ఆపి మళ్ళీ టార్చర్ పెట్టడం స్టార్ట్ చేస్తారు" అని చెప్తాడు. రెడ్స్‌ని అకాయివా లీడ్ చేస్తాడు. వాళ్ళైతే ఇంకా డేంజరస్ అనేసి చెప్తాడు. ఈ మాంగాక గాడు ఇదంతా విని, అయితే నేను ఎట్టి పరిస్థితిలో టైం వేస్ట్ చేయలేను. నీకు మిస్టర్ పోస్ట్ అంటే ఎవరో తెలుసా అనేసి అడుగుతాడు. నేను వాడితో మాట్లాడాలనుకుంటున్నా అనేసి అంటాడు. ఈ రూమ్‌మేట్ గాడు చూపిస్తాడు. ఆ ఇన్ఫో గాయ్ గదా! అక్కడున్నాడు చూడు అని. జనమందరూ వాడికి ఫుడ్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ట్రేడ్ చేసుకుంటారు అని చెప్తాడు. ఈ మాంగాక గాడు ఆ ఫుడ్ తినేవాడి దగ్గరికెళ్ళి ఎక్స్‌క్యూజ్ మీ అని అంటాడు. ఆ లడ్డుగాడేమో సారీ నేనిప్పుడు డైట్‌లో ఉన్నాను. రేపొచ్చి కలు అనేసి పంపించేస్తామని ట్రై చేస్తాడు. మాంగాక గాడు యాక్చువల్లీ నేను నీకొకటి ఇవ్వాలనుకుంటున్నా అనేసి ఒక కార్డ్ ఇస్తాడనమాట. ఒక టెలి కార్డ్ అనమాట అది. నానోకో అని రాసుంటుంది దాని మీద. ఆ లడ్డుగాడేమో ఆ కార్డ్ చూసి ఫుల్ షాక్ అయిపోతాడు. ఏంట్రా అంటే వాడు టోటల్‌గా పిచ్చోడనమాట. అలాంటి కార్డ్‌లు సేవ్ చేసుకుంటా ఉంటాడు. నాకివి చాలా ఇష్టము నీకెక్కడివి అనేసి అడుగుతాడు. మాంగాక గాడు చెప్తాడిట్లా అండర్ గ్రౌండ్‌లో షోగన్ ఇచ్చాడు అని. ఏదైతే అదిలే అంతకన్నా ఇంపార్టెంట్ విషయం ఒకటుంది. నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటాడు. అప్పుడు ఆ లడ్డుగాడు ఇట్లా అంటాడనమాట. వావ్! ఏదైనా పర్లేదు. నువ్వేమైనా అడగొచ్చు నన్ను.
3 క్వెషన్స్ ఇస్తాను నీకు. ఏదైనా అడుగు అనేసి అంటాడు. నీకు పాలిటిక్స్ కావాలా? ఎకానమీ కావాలా? సోషల్ క్వెషన్స్ ఏమైనా చెప్తానంటాడు. ఈ మాంగాకావాడేమో అవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేవు గానీ, కావాల్సిందేంటంటే అని చెప్పబోతాడు. ఈ లడ్డుగాడు ఇట్లా చెప్తాడు. ఓహ్! అవును. ఇంకొకటి వాళ్ళు ఈ సంవత్సరము మాంగా అవార్డ్స్‌ని స్టార్ట్ చేషినారు అనేదో చెప్తాడు. యాహ్! అవును. నేను దాని గురించి వినాలనుకుంటున్నా అనేసి అంటాడీడు. ఈ ఇయర్ నామినేషన్స్ చాలా ఫ్యాసినేటింగ్‌గా ఉన్నాయి అనేసి అంటాడు లడ్డుగాడు. ఈ మాంగాకా గాడేమో ఆ! కానీ ఆ విషయాలు నాకొద్దులే అనేసి అంటాడు. మరేం కావాలి అని లడ్డుగాడు అడుగుతాడు. ఈడు చెప్తాడు. నాకు 'ప్రిజనర్ 13' గురించి చెప్పు అని. దాంతో సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో మనకి మళ్ళీ బయట చూపిస్తారు. ఎక్సర్‌సైజ్ టైమ్ ఇంకా 5 మినిట్స్‌లో అయిపోతుంది అనేసి చెప్తాడు. అక్కడున్న పోలీసోడు. ఈ మాంగాకా గాడు అక్కడ ఎక్సర్‌సైజ్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తా ఉంటాడు. అలా బయట సముద్రాన్ని చూస్తా ఉంటాడనమాట. ఇక్కడున్న వాటర్ కలర్ చాలా డిఫరెంట్‌గా ఉంది. కానీ అసలు విండ్ డైరెక్షన్‌ని, కరెంట్ స్పీడ్‌ని నేనెలా కనిపెట్టగలను అనేసి అనుకుంటా ఉంటాడు. అలా వెనక్కి తిరిగి చూస్తే ఆళ్ళు బాల్ క్యాచ్ ఆడుకుంటా ఉంటారు. ఇదిగో ఇటు సైడ్ ఇవ్వండి అనేసి ఆడు అడుగుతాడు. అక్కడున్నోడు బాల్ ఇట్లా ఇసిరేస్తాడు. వీడు కావాలనే బాల్‌ని వదిలేస్తాడనమాట. సారీ అబౌట్ ద బాల్ అనేసి అంటాడు. అలా ఆ బాల్ సముద్రంలో పడతదనమాట. అదొక వైపు నుంచి అట్లా డ్రిఫ్ట్ అవుతా వెళ్తా ఉంటది. ఈ బాల్ ఓనర్స్ ఏమో ఇట్లా దగ్గరకొచ్చేసి అది ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. బాడీస్ కూడా అంతే. అందుకే మేము బాడీస్‌ని వేరే వైపుకి పడేస్తాము అనేసి చెప్తాడు. వీడికి ఫుల్ భయమేస్తా ఉంటది. ఆళ్ళు ఫుల్ ఈవిల్ స్మైల్ ఇస్తారు. మంగక్క అడుగుతాడనమాట. మీరు వైట్సా? రెడ్సా? అని. నువ్వేమనుకుంటున్నావు? అనేసి వీళ్ళంటారు. దాంతో సీన్ కట్ అయిపోతుంది. మళ్ళీ కట్ చేస్తే ఈ మాంగాక గాడు అదే సెల్‌లో వచ్చి పడతాడనమాట. "నువ్వు తిరిగొచ్చేసావా?" అని షోగన్ అడుగుతాడు. ఈ మాంగాక గాడు చెప్తాడనమాట. "నాకర్థమైపోయింది కరెంట్ ఎటు సైడ్ ఫ్లో అవుతుందో అని. జస్ట్ లైక్ యూ సెడ్ ఈ ఐలాండ్ ఏదైతే ఉందో అది కరెంట్‌ని టోటల్‌గా మార్చేసింది. అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ 13 గూడా నాకు తెలిసింది. కాబుకీలో నంబర్ 13 అసాసినేషన్ ప్లాట్ గురించి నాకు తెలిసింది. అండ్ పోప్ యొక్క విజిట్ గురించి కూడా తెలిసింది" అనేసి చెప్తాడు. ఈ షోగన్ గాడేమో "నువ్వు నాకు డీటెయిల్స్ తర్వాత చెప్పచ్చులే" అనేసి అంటాడు. మంగాక గాడు ఇట్లా చెప్తాడనమాట. "నేను వాళ్ళ నట్స్‌ని క్రష్ జేషినాను. వాళ్ళకి తగిన శాస్తి జరిగింది. వాళ్ళు నన్ను పైకి ఇంకో 2 వీక్స్‌లో తీసుకెళ్ళిపోతారు. ఆ టైంలో గనక నేను మన ప్లాన్‌ని కంప్లీట్ చేయలేకపోతే, నేను పైకెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను చంపేస్తారు" అనేసి చెప్తాడు. "నేనిప్పుడు చాలా అలసిపోయున్నాను. నేనిప్పుడు పడుకుంటా" అనేసి అంటాడు. షోగన్ గాడేమో గుడ్ జాబ్ అంటాడు. "నువ్వేం కంగారు పడకు. ఇంకో 2 వీక్స్ టైం చాలు. అప్పటికే నువ్వు బయట ప్రపంచంలో ఉంటావు" అనేసి చెప్తాడు. మళ్ళీ ఆ పేపర్ ఎత్తి ఆ స్పూన్ పట్టుకొని తవ్వడం స్టార్ట్ చేస్తాడు. దాంతో వాల్యూమ్ 6 అయితే టోటల్‌గా ఎండ్ అయిపోతుందనమాట. ఫాస్ట్‌గా చెప్పడానికి ట్రై చేశా. కానీ చాలా డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి చెప్పలేకపోయా. ఓకే. వాటెవర్ ఇట్ ఈస్ గైస్. మీరెలాగో 1.5 2 చూస్తారు కాబట్టి మీకంత సేపు అనిపియదులే. బట్ ఎడిట్ చేస్తున్న నాకు తెలుస్తుంది చాలా కష్టం ఆ పని. సో, ఈ వీడియోకి ఏదో ఒక కామెంట్ ఇచ్చి ఒక లైక్‌నైతే కొట్టేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియోకైతే ఇంతే. బై ఫర్ నౌ.